హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కోకో బీచ్ చూసుకొని ఇంకా గోవాలో ఉన్న ఓల్డ్ చర్చ్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా చర్చ్ దగ్గర అయితే వచ్చేసామండి. ఇంకా ఎంట్రన్స్లో అయితే ఇక్కడ క్యాండిల్స్ అయితే అమ్ముతూ ఉంటారు, లోపల అంటించండి అని చెప్పేసి. సరే, ఇంకా మేము క్యాండిల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా లోపల అయితే వాళ్ళు క్యాండిల్స్ మేము అలో చేసేలేదు అంటించడానికి అని చెప్పారు. సో ఇంక ఈ క్యాండిల్స్ని ఏం చేయాలంటే కావాలంటే బయటవి కావాలంటే వెలిగించుకోండి అని చెప్తారండి. సో ఇక్కడ క్యాండిల్స్ అయితే బయట ఎవరు అయితే కొనొద్దండి. సో చర్చ్ లోపలికి అయితే ఇంకా ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదు. సో చర్చ్ లోపల అయితే చాలా గైడ్స్ అయితే ఉంటారండి, అన్ని లాంగ్వేజెస్ గైడ్స్ కూడా ఉంటారు. ఈ చర్చ్ గురించి అయితే మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారండి ఇక్కడ. సో గోవాలో చాలా చర్చెస్ అయితే ఉన్నాయి, అందులో ఈ చర్చ్ వచ్చి ఇంకా వరల్డ్ ఫేమస్ అనే చెప్పొచ్చు. ఎందుకు ఈ చర్చ్ అంత ఫేమస్ అంటే ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉంటుందండి ఇక్కడ. సో ఈ బాడీ ఎవరిదంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ది అండి. సో ఈ చర్చ్ వచ్చి ఒక 400 years ఎగో చర్చ్ అండి ఇక్కడ. సో ఇక్కడ ఎవ్రీ 10 years ఒకసారి బయట డిస్ప్లే చేస్తారంట సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ బాడీని. ఈ బాడీని చూడడానికి ఎక్కడి నుంచో చాలామంది వస్తారంట అండి ఇక్కడ. సో మేము లోపల చూసుకొని అయితే బయట వెళ్తూ ఉన్నామండి. లోపల అయితే అలో లేదు ఫోను. సో ఇవన్నీ బయట వెళ్ళడానికి దారి అండి. ఇంకా బయట వచ్చేటప్పుడు ఇంకా లోపల షాపింగ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూసుకొని రావచ్చు. సో ఈ ఓల్డ్ గోవా చర్చ్ స్పెషల్ ఏంటంటే ఇంకా బయట ఫోటోషూట్ స్పాట్గా అయితే ప్రిఫర్ చేస్తారండి. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ. ఇక్కడ చర్చ్ లోపల అయితే ఇక్కడ బుక్స్, క్యాండిల్స్ ఏవేవో అమ్ముతూ ఉంటారండి ఇక్కడ. ఇది చర్చ్ లోపల షాపింగ్ చేయొచ్చండి ఇక్కడ. ఇక చర్చ్ నుండి అయితే మేము బయట అయితే వచ్చేసామండి.
ప్లేస్లో అయితే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇక్కడైతే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా చేస్తూ ఉంటారు. సో ఇక మేమైతే అక్కడ క్యాండిల్స్ అయితే తీసుకున్నాం కదా, ఇక్కడ బయట అంటించినామండి. ఇక్కడ సో ఇక చర్చ్ నుండి మేమైతే ఇంకా అక్కడే ఉన్న మంజేషి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి, శివుడి గుడి. సో ఇక్కడ నుంచి గుడికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ గుడి కూడా ఫేమస్ అంట అండి ఇక్కడ గోవాలో. చూడండి గుడి అయితే వచ్చేసింది. ఇదే గుడి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కూడా లైన్ చాలా షాప్స్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనం షాపింగ్ అయితే చేయొచ్చు. గుడి లోపల వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ లోపల వెళ్ళడానికి అవి స్లిప్పర్ స్టాండ్ అనమాట. ఇంకా లోపల గుడి అయితే చాలా బాగుండిందండి ఇక్కడ. సో ఇక్కడ కూడా లోపల ఫోన్ అయితే హలో లేదు. సో దర్శనం చేసుకుని వచ్చామన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.